వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని సిట్ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఆయన వ్యక్తిగత సెల్ ఫోన్ ను సిట్ దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్క్ లో ఎస్ఐబికి చెందిన కీలక సమాచారాన్ని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మొదటి రోజు హార్డ్ డిస్క్ల ధ్వంసంపై సిట్ అధికారులు విచారణ జరిపారు. రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేయనున్నారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు తిరుపతిన ఇచ్చిన స్టేట్మెంట్ల ముందు పెట్టి అధికారులు విచారణ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లు సైతం అందజేయాలని సూచించారు. తొలి రోజు విచారణలో ప్రభాకర్ రావు విచారణ అధికారులకు సరిగ్గా సహకరించక ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్టైన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వాంగ్మూలాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రీట్రైవ్ చేసిన డేటా ఆధారంగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ఫైల్స్ ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, స్పెషల్ ఆపరేషన్ టీమ్ ను ఎందుకు ఏర్పాటు చేశారు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి మరీ ప్రశ్నించడానికి సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.